హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నటేశ్వరి హెల్దీ లాగ్స్. ఈరోజు మన ఛానల్లో గుంటూరు దగ్గరలోని విఘ్నేశ్వరుని ఆలయాన్ని మనం దర్శిద్దాం. ఇది గుంటూరు నుంచి హైవే మీద అనమాట. గుంటూరు దగ్గర నుంచి చోడవరం వెళ్ళే రూట్లో హైవే మీద మనకి రైట్ సైడ్న మనకి ఉంటుంది టెంపుల్. వన్స్ అంటే మేము చోడవరంలోని ఒక కిడ్స్ని ప్లేకి మేము వెళ్ళామన్నమాట సమ్మర్లో. సో వస్తున్నప్పుడు మేము ఈ టెంపుల్ని చూసాం, అంటే వెళ్ళేటప్పుడే చూసాము, వచ్చేటప్పుడు మళ్ళీ రిటర్న్లో అటు సైడ్న అవ్వటం వల్ల మేము అప్పుడు వెళ్ళామన్నమాట. ఈవినింగ్ ఆల్మోస్ట్ 7కి ఆ టైంలో. సో వెళ్ళంగానే టెంపుల్ అయితే అసలు స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా అని అట్రాక్ట్ చేసేలాగా ఉందన్నమాట. అంత అద్భుతంగా ఉంది టెంపుల్. మన ఏపీలోని తెలంగాణలో కానివ్వండి, ఎక్కడ కూడా ఇంత పెద్ద విఘ్నేశ్వర ఆలయం ఎక్కడ కూడా లేదనమాట. సో అంత అద్భుతమైన టెంపుల్. చుట్టూ కూడా చాలా స్పేస్ అనేది ఎక్కువగా ఉంది, మంచి కలర్ఫుల్గా. ప్రతి ఒక్కరిని అంటే వెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా ఆ విఘ్నేశ్వరుడు మంత్రముగ్ధుని చేసేస్తాడు. అంత అద్భుతంగా ఉంది. సో ఇక్కడ మాకు ప్రసాదం అనేది దద్దోజనం పెట్టారు. పిల్లలకి పెరుగు అన్నం అన్నప్పుడు ఏంటంటే అసలు ఇష్టపడరు, కానీ దద్దోజనం వన్స్ ప్రసాదం పెట్టినప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా తినేసేస్తారు అనమాట. అంత బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గుడిలోని మనకి లెఫ్ట్ సైడ్ కనుక చూసినట్లయితే విఘ్నేశ్వరుడి అవతారాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మనకి లైన్గా పెట్టారు. అండ్ మేము వెళ్ళినప్పుడు అక్కడ టెంపుల్లో పూజ అది చేస్తూ ఉన్నారనమాట. అవన్నీ చూస్తున్నప్పుడు అక్కడి నుంచి అంటే మేము ముందు అక్కడ జస్ట్ ఒక 10 minutes అయినా కూడా అక్కడి నుంచి రావాలి అనిపించలేదన్నమాట. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి అసలు వెళ్ళాలి అనిపించలేదు. అంత అద్భుతంగా అనిపించింది మాకైతే మాత్రం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ని అది ఎవరికళ్ళు ఫేస్ చేయాల్సిందనమాట, చెప్పలేం, అంత అద్భుతంగా ఉంది. ఆ విఘ్నేశ్వరుడు అయితే చాలా పెద్ద ఆకారంలో మనకి దర్శనం ఇస్తారు. సో మేము ఫస్ట్ టెంపుల్లోకి వెళ్ళినప్పుడు ఫొటోస్ ఎలా ఉండదేమో అనుకున్నాం, కానీ అలాంటిది ఏం లేదు, చక్కగా తీసుకోవచ్చని చెప్పారు. అండ్ ఇక్కడ ఒకటి ధ్వజస్తంభం ఉంది. అసలు ఆ షైనింగ్ కానివ్వండి, ఆ పెద్ద ఆవరణ కానివ్వండి, అంతా కూడా ఒక రకంగా తిరుపతిలోని ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న ఫీలింగ్ అనేది మాకు అనిపించింది. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా అంతా కూడా చాలా ఆవరణ అంతా కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగారు అక్కడున్న కాసేపు కూడా. చూస్తున్నారు కదా టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో. ఈసారి మళ్ళీ మేము వెళ్ళినప్పుడు ఇంకా దీని గురించి ఇంకా ఒక పెద్ద డాక్యుమెంటరీ అనేది చేయాలనుకున్నాను. అండ్ బయట పార్కింగ్ అయితే మాత్రం చాలా ప్లేస్ అండి, చాలా వండర్ఫుల్. లోపలికి ఎంత స్పేసీగా ఎలాగైతే ఉందో అలాగే బయట కూడా అంతే స్పేస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశాంతత అనేది ఇక్కడ దొరుకుతుందనమాట. అంత హ్యాపీనెస్ని తీసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.